తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి చావు నోట్ల తలబెట్టి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ మెడలు వంచి వాళ్ళ రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన తెలంగాణని దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు 10 సంవత్సరాలు. నువ్వు అవసరం లేదు, నీ పునర్నిర్మాణం చేయాలనుకుంటే మీ ఆంధ్ర చేసుకో, నీకు అక్కడ ఒక పని ఉన్నది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ చక్కగా మీ రాజధానిని కట్టుకునే చాతగాలని నువ్వు తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు మీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంతకుముందు మీ ఆంధ్రాకు రాజధాని కూడా కట్టుకోలేకపోయేది, సెక్రటరియట్ కూడా కట్టుకోలేకపోయేది. ఆ పని చూసుకో. మళ్ళా ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటికీ లేదు, ఇప్పటికీ సెక్రటరియట్ కాలేదు, ఇప్పటికీ రాజధాని కానవాళ్ళు లేదు. ఆ పని చూసుకో. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు తెలంగాణను చూసుకోవటానికి. కాబట్టి నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. పోటీ చేస్తానంటాడు. ఏమైతే నువ్వు పోటీ చేస్తే మా తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు. ఎవడు ఇంటోడు ఎవడు బయటోడు తెలుసు మా తెలంగాణ వాళ్ళకి. మీరు ఎట్లా సురుకు పెట్టాలో అట్లా సురుకు పెడతారు. నువ్వు పోటీ చేస్తే మాకు మీద పోయేది లేదు. నువ్వు ఎందుకు చేస్తూనే ఉన్నావు. 2023 ఎన్నికల్లో నువ్వు పోటీ చేసావు. 2018 వాళ్ళు నీ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో చంద్రబాబు నాయుడు పోటీ చేసి తెలంగాణ